ఇక్కడ కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది. సరే, పవన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయనా, ఎవరైతే ఫస్ట్ నుంచి ఉండి కష్టపడ్డారు, ఇక్కడ ఏం చేసిర్రు అనేది మెయిన్ ఇంపార్టెంట్. పవన్ వాళ్ళ మదర్ ఉందా, ఇక్కడ మదర్ ఉందా, వాళ్ళ మదర్ ఆర్ట్ఫుల్గా ఏంటి అసలు లొల్లు ఏంటి అసలు? ఆ డబ్బులు మాకు ఇవ్వాలి, చెయ్యాలి, పవన్ పక్క జరిపేస్తా నేను. ఒకప్పుడు మీరు ఎట్లా బతికిరే మీరు నీలుగుతున్నాయేవా అని మాటలు తిట్టుడు నేను భరించుకోలేక గీకి కొట్టుడు మాటలు, తలకాయలు వలగాలి, అవి వలగాలి, ఇవి వలగాలి, ఎవడొస్తాడో ఎవడు వీక్తాడో, గుడికి రావద్దు, ఏ రావద్దు, ఏ రావద్దు, నా షాప్లో చేసుకోవాలని కూడా. అంటే ఎవరు పడతాళ్ళు అంటే ఈ జనరేషన్లో పైసల కోసం ఎవరు పడతాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చా? ఏమో మరి అలాగే తెలుసు సార్, నాకు తెలియదు అసలు. మాకు అసలు మేము పొద్దుగాలు వచ్చినామంటే తిట్టుడు, గలీజ్ మాటలు తిట్టుడు, యారన్ ఇక్కడనే యారన్ పీకుడు. హాయ్ హలో, వెల్కమ్ టు E960. ఏదైతే పల్క్నామా కాళీమాత టెంపుల్ ఉందో ఇక్కడ కొంచెం గందరగోళం అనేది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, అంటే తాతల కాలం నుంచి ఇది మన రైల్వేకి సంబంధించిన గుడి అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది. సరే, పవన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయనా, ఇక్కడ ఏమైనా దందా జరుగుతుందా, అసలు ఎందుకు గొడవలు అవుతూ ఉన్నాయి, వీళ్ళ ఫ్యామిలీకే గొడవ అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులకు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ, అసలు ఇప్పుడు మధ్యలో ఎందుకు వస్తూ ఉన్నారు, ఆడపిల్లలు వస్తూ ఉన్నారు దీంట్లోకి, లేదంటే అన్నదమ్ముళ్ళు వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు మనకి. అంటే నేనేమంటా ఉంటానంటే అంటే ముందు నుంచి ఇది గోత్రం నుంచి వచ్చిందా క్షేత్రం నుంచి వచ్చిందా అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే ఏమనంటే బయట ఏదైతే వీళ్ళ ఈ మందిరాలు ఉన్నాయో లేదంటే షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కాళీమాత టెంపుల్ ఎవరి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎవరు స్టార్ట్ చేసిరు ఫస్ట్ అనేది ఒక క్లారిటీ అయితే రావట్లేదు. కాకపోతే వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని గొడవలు అనేటివి ఉన్నాయనే విషయాలు మాత్రం కొన్ని తెలుస్తూ ఉన్నది. అంటే బయట మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒకసారి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది పెద్ద అయినా, అసలు ఏంటి అసలు? ఇప్పుడు ఈ కమిటీ వేస్తామని ఒకటి మాకు తెలిసిందన్న. ఈయన బొల్లు పెంటయ్య అని ఉన్నాడు, ఆయన స్థాపించిండు, ఆయన పెట్టిండు. వాళ్ళ పెద్ద కొడుకు బొల్లు జగన్, ఆయన మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆయనే ఇంత డెవలప్ చేసుకుంటూ ఆయనే వచ్చాడు. ఈ మధ్యన కిరికిలు అనేది మనకు తెలియదు. నేను ఇక్కడ వాలంటీర్ చేస్తాను, వాళ్ళ ఫ్యామిలీ ఒకటి మనకు తెలియదు అన్న. ఇప్పుడు మేజర్ గొడవ అనేది ఫ్యామిలీ గొడవనా, ఇది బయట నుంచి ఏదన్నా బయట నుంచి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు, అంత మనకు కూడా అంత క్లారిటీ లేదు. ఓకే, ఒకసారి వీలైతే పవన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే దేవునికి సంబంధించి బాగా డెవలప్ అయిన తర్వాత చాలామంది వస్తూ ఉంటారు భక్తులు కూడా. అంటే ఈ డిస్టర్బెన్స్ అనేది భక్తుల మీద కూడా పడొద్దు అనేదే ఇంటెన్షన్. నేను ఏమంటా ఉన్నానంటే ఇక్కడ ఏదైతే అంటే రెవెన్యూ కావచ్చు, అది కావచ్చు, ఎక్కువైనప్పుడు ఫోకస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఎవరికైనా సరే రెవెన్యూ ఎక్కువ వచ్చినప్పుడు కావచ్చు, అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పవన్ ఉన్నారో, పవన్ అనే వ్యక్తి ఇక్కడ పూజారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక 4-5 దేవతలు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారని మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ గొడవ అనేది పవన్ కనిపించట్లేదు మనకి. ఈ గొడవ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే కాళికామాత టెంపుల్ ఒకనొక టైంలో ఇది ఏదైతే ఉందో వీళ్ళ ఓన్ ప్లేస్ కూడా కాదు, ఇది రైల్వేకి సంబంధించిన ప్లేస్. ఇది మేము ఫస్ట్ నుంచి ఉన్నామని కొంతమంది చెప్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నాము, మేము ఇక్కడ కాళికామాతను పెట్టినాం, దీన్ని బాగా డెవలప్ చేసినాం, ఇక్కడ బ్యారికేడ్స్ తెచ్చినాం అనే విధంగా చెప్తా ఉన్నారు కొంతమంది. అంటే మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే మీరే మొత్తం చూసుకుంటా ఉంటారా గుడి, అంటే మాకు అందులో పొత్తు లేదా, మాకు కూడా ఉండాలి, మొత్తం మీరే తీసుకుంటారా అనే విధంగా కొంచెం గొడవలు అవుతూ ఉన్నాయి అనే విషయాలు మన దాకా వచ్చినాయి. మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది. నేనేమంటా ఉన్నానంటే ఏదైనా సరే సామరస్యంగా పోయేటట్టు ఉండాలి తప్ప మీడియాకి ఎక్కి దీన్ని గందరగోళం చేసుకొని రేపొద్దున ఇది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో లేనట్టుంది గుడి, ఏదైతే కాళికామాత టెంపుల్ ఉందో అది గవర్నమెంట్లో లేనట్టు, అంటే దాన్ని పెద్దగా చేసుకొని ఈరోజు గవర్నమెంట్ దాకా పోయేదాకా చూసుకోవద్దు అనేది ఇంటెన్షన్. ఎందుకంటే వాట్ ఎవర్ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి దీంట్లో ఆడపిల్లలు కూడా ఇంక్లూడింగ్ అయినారు. కొంచెము వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఒక 4 వేరే గుళ్ళు చూసుకుంటా ఉన్నారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఒకసారి పవన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదంటే ఇక్కడ ఎవరన్నా ఇక్కడ మొత్తం మెయింటైన్ చేసి మీరేనా? ఇక్కడ గుడి చైర్మన్ బొల్లు జగన్ స్వామి గారు చేస్తారు. గుడి చైర్మన్ గారు బొల్లు జగన్ స్వామి. వాళ్ళు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం ఆయన కొంచెం ఫెరాలసిస్ లాగా వచ్చింది. అయినా కొంచెం మెయింటైన్ చేస్తుండే, ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుండే, ఇలా కొంచెం రాలేకపోయింది అలా. అందుకనే అంటే కాళికామాత టెంపుల్ ఇక్కడ ఎన్ని దేవతలు ఉన్నాయి?
ఇక్కడ కాళీమాత ఉంది, ముందట నల్లబోచం ఉంది, పక్కన ఎల్లమ్మ, ఇంకా నాగదేవత, ఇక్కడ కట్టమైసమ్మ, ముందర పోతరాజు, అమ్మవారికి ముందు పోతరాజు. గొడవ అనేది దేని గురించి స్టార్ట్ అయింది మరి? గొడవ దేని నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఇది ఈ పొత్తు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కావు. ఇక్కడ దేవుడు పెట్టుకున్నారు, వచ్చిందని చెప్తా ఉన్నారు, వాళ్ళ తాత నుంచి వచ్చిందని. గోత్రం నుంచి వచ్చిందనంటే ఇక్కడ దేవుడు వాళ్ళు ఏదో మొక్కుబడి ఉన్నది పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ చేతి మీదనే కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మధ్యలో కొంచెం పడావడ్డ స్థితిలో వచ్చి నుంచి కూడా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ స్వామి దీన్ని డెవలప్మెంట్ చేయడము, గుడిని పట్టించుకోవడం, ఆయనకు పరిస్థితి దీన పరిస్థితి ఉన్నప్పటి నుంచి కూడా జగన్ స్వామి తండ్రి 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 పవన్ గారు తండ్రి తండ్రి. ఓకే ఓకే. మేము ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్, ఇంత జనము, ఇదంతా ఎవరు లేకుండే. అమ్మవారు మొక్కుతే వరం ఇస్తుంది అమ్మవారు ఇక్కడ. అట్లాంటిది ఇక్కడ ఈ గుడికి 5 మంది శివశక్తులు ఉంటారు. 5 మంది శివశక్తులు ఉంటారు ఈ గుడికి. అమ్మవారి గుమ్మడికాయ కొట్టేవాళ్ళు, మంచి చెడు ఇక్కడ భవిష్యవాణి చెప్పేవాళ్ళు, బోనం ఎత్తుకునే వాళ్ళు, ఇక్కడ అన్ని రకాల మనుషులు శివశక్తులు, మన ముందట బస్సీవాసులు అందరు సపోర్ట్ బాగుంటుంది ఇక్కడ. బాగుంటుంది. కానీ ఈ కొంచెం ఏమైందంటే కర్రెర్రగా అయితే కన్నెర్రగా అయింది అన్నట్టు ఇక్కడ అన్ని రకాలుగా ఒక జాతర చేయాలంటే కొన్ని లక్షలు కావాలా. ఒక జాతర, ఈ అమ్మవారి జాతర చేయాలంటే ఎన్నో మేకలని, గుమ్మడికాయలని, ప్రతి రకాలు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన లేదు. ఇక్కడ జంతు బలి నడుస్తుంది ఇక్కడ అమ్మవారి దగ్గర. రతి, కుంభము, పనివాట్లోళ్ళు, ఒగ్గోళ్ళు, బైన్లోళ్ళు, ప్రతి ఒక్క కులస్తులు కావాలి ఇక్కడ. పనోళ్ళు, పని చేసేవాళ్ళు, ఎంతమంది పనివాట్లలో అందరూ కావాలి. ఇది మొత్తము పవన్ వాళ్ళ ఫాదరే జరుపుకొస్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా చేస్తుండ, ఆయన కష్టపడి చేసి. ఫ్యామిలీ ఎంటర్ అవుతుందా? వీళ్ళ ఖాందాన్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ఖాందాన్ ఎంటర్ అవుతా ఉన్నదా ఏంటి అసలు? వాళ్ళు రావడం బట్టి కూడా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి డీప్గా వస్తున్నారు. వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో వచ్చింది వాళ్ళు చేస్తున్నారు, బయటనో లోపటనో. ఇప్పుడు కొంచెం ఏమైందంటే వాళ్ళకు మరి ఇది మా నాయన పెట్టింది, మా నాన్న సంపాదించింది, ఇది ఎవరు సంపాదించింది కాదు, ఇది సెంటర్ గవర్నమెంట్ జాగా. ప్రతి ఒక్క కులస్తులకు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క గోత్రంకి కానీ క్షేత్రంకి కానీ ఎటువంటి అయ్యగారులు ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర దేశ పరదేశి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. ఈ అమ్మ ఒక్కరమ్మ కాదు, అందరికీ అమ్మనేమే అని మా వర్షంలో మేము చెప్తున్నాము. ఇది కొట్లాడేది కాదు, ఈ పాలు పంచుకుంటే నాలుగు భాగాలు చేసుకుంటే ఇలా గోడ పెట్టుకొని కట్టుకోరు, ఎవరైతే ఉండరు కదా ఇందులో. అంటే ఇప్పుడు నేనేమంటా ఉన్నా, పవన్ వాళ్ళ ఫాదర్ నుంచే స్టార్ట్ అయిందా, లేదంటే పవన్ వాళ్ళ ఫాదర్ నుంచి స్టార్ట్ అయిందా? వాళ్ళ ఫాదర్ నుంచే స్టార్ట్ అయింది. బొల్లు పెంటయ్య నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక పెంటయ్యని ఇక్కడ అమ్మవారికి రతి, కుంభము, ఇక్కడ దాంతకన్నా ముందు కటమైసం ఉన్నది, ఎల్లమ్మ ఉన్నది, మన సిమెంట్ విగ్రహం అమ్మవారి కాళికాదేవి కూడా ఉన్నది. అది బొల్లు పెంటయ్య చేతి మీద ఆధ్వర్యంలో జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కింద బోర్డు ఉంటుంది కింద. ఆ గద్దె తీయలేరు. ఆ గద్దె మీదనే అమ్మవారిని ధ్వంసం చేయడంతో బీజేపీ లీడర్లని, వాళ్ళని, వీళ్ళని, ఇక్కడ కొంచెం హిందూ ముస్లిమ్స్ కొంచెం గొడవల వల్ల కూడా కొంచెం అది ఇది జరిగింది. అమ్మవారిని ధ్వంసం చేసింది కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళు కూడా కొంచెం ఇలా పిచ్చోళ్ళై తిరుగుతున్నారు. ఎవరైతే ఫస్ట్ నుంచి ఉండి కష్టపడ్డారు, ఇక్కడ ఏం చేసిర్రు అనేది మెయిన్ ఇంపార్టెంట్. పవన్ వాళ్ళ మదర్ ఉందా ఇక్కడ? మదర్ ఉందా వాళ్ళ మదర్? అమ్మ మీరు ఎవరు? పవన్ వాళ్ళ మదరా? పవన్ వాళ్ళ మదరే కదా అమ్మ. ఇక్కడ భయపడడానికి దానికి అది కాదు, మనం మనుషులం. ఎప్పుడు నువ్వు బతకనికి రాలే, ఎప్పుడు నేను బతకనికి రాలే. ఎవరికో భయపడి ఏదో అది కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే అమ్మా, నేనైనా నువ్వైనా ఏదో ఊరికి ఎలిగేషన్లు కాదు, అంటే ఆర్ట్ఫుల్ గా ఏంటి అసలు లొల్లు ఏంటి అసలు? ఏమో వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరమే వచ్చిర్రు వాళ్ళు. సంవత్సరం నుంచి మా యారాలు ఒక ఆమె ఇక్కడ నిమ్మకాయల కాడ కూసబెట్టిన తర్వాత కొబ్బరికాయల కాడ ఒక యారాన్ని 2 యారాలు అందరం కలిసి ఉన్నాము చేద్దాము అన్న ఉద్దేశంతో నేను కూసబెట్టిన. ఇప్పుడు ఏంటంటే మాకు పూజలు చేయొద్దు, ఆ డబ్బులు మాకివ్వాలి, చెయ్యాలి, పవన్ పక్క జరిపేస్తా, నేను అభిషేకాలు నేను ఇస్తా అని మా మర్దులు అంటుండ్రు. అంటే నేను ఏమంటున్నా తల్లి, అభిషేకం అనేది గడెన్నో నిజామాబాద్లో మణిదీపేశ్వరం అని పెట్టిన ఆమె కదా కుక్క గంతలు వేసినట్టు అంత ఈజీ ప్రాసెస్ కాదుగా. ఒక పవర్ఫుల్ దేవత దగ్గర ఉండి బ్లెస్సింగ్స్ అవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా, బొట్టు పెట్టాలన్నా అది కొంచెం అనుభవం ఉండాలి, మాట్లాడే ఒకటి ఉండాలి. అంటే అగాంతంగా ఏదో ఆస్తులు పంచుకున్నట్టుగా, లేదు ఈ ఇంట్లోకే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళన్నట్టుగా అంత ఈజీగా మాట్లాడితే కాదు కదా. అట్లా చేస్తారు. ఒకప్పుడు మీరు ఎట్లా బతికిరే మీరు, ఒకప్పుడు గుడ్డు కొనుక్కొని కూడా గతి లేదే, నువ్వు నీలుగుతున్నావే అని మాటలు తిట్టుడు నేను భరించుకోలేక గీకి కొట్టుడు, మాటలు తిట్టుడు, గొడవ అయింది ఈ రోజు.
ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినా నేను. ఇవన్నీ గొడవలు అయినాయి, మమ్మల్ని వెళ్ళిపోవాలని మాట్లాడు. మేము అభిషేకాలు చేస్తామే, అభిషేకం చేస్తాం మేము. పవన్ జరగా నన్ను దొబ్బుడు అభిషేకం చేసే టైంలో, పరద వేసిన టైంలో వచ్చి ఇట్లా నిలబడి పిల్లలు కూడా రాణిస్తలేరు లోపలికి. దిగేసండి అని దింపేసి పవన్ మాత్రమే ఆడ చేస్తుంటే వీళ్ళు ఇట్లా పడి చూసుడు. తలకాయలు వలగాలి, అవి వలగాలి, ఇవి వలగాలి, ఎవడొస్తాడో ఎవడు వీక్తాడో, గుడికి ఎవడొస్తాడు, ఏ రావద్దు, గుడిలోకి ఏ రావద్దు అని డెవలప్ చేసింది ఎవరు తల్లి? మా ఆయన జగన్ తర్వాత పవన్ ఇంటి మీదకి వచ్చుడు, కొట్టనికి వచ్చుడు, భయపట్టించుడు, గుడికి రావద్దు, ఏ రావద్దు. నా షాప్లో చేసుకోవాలని కూడా, షాప్ అంటే ఇక్కడ లోపల నా దగ్గర పూజ సామాన్ పెట్టుకుంటోళ్ళు, వంటలు చేస్తోళ్ళని కూడా గొడవ పడుతురాలు రావద్దు. ప్రతిరోజు ఇక్కడ అన్నం వండిపిస్తా. అది తల్లిగారింటి కాడికి వెళ్ళి తెచ్చిందా, అది పోతే బూత్ మాటలు తీడితే ఈ రోజు ఏమంటావున్నా మీకున్న పెద్ద మనుషులు కావచ్చు, లేదంటే ఇంతకు ముందు మరి వీళ్ళు ఎక్కడ పోయారంట? ఎన్ని సంవత్సరాల నుంచి? 1 year నుంచి ఎందుకు రాలేదు అప్పుడు? ఇప్పుడు వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు డెవలప్ అవుతారు, డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి రావద్దు, మాకే ఇవ్వాలి, నేను చేస్తా అభిషేకం, నేను చేస్తా అని మా బాబుని దొబ్బుడు, ఇక్కడ కిందికి దొబ్బుడు, వాళ్ళు అభిషేకం చేస్తాను ఇట్లా చూసుడు. ముగ్గురు మరుదులు. అంటే నేను ఏమంటాను తల్లి, కాళికమాత ఇక్కడ చాలా పవర్ఫుల్, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చాలా మంచి జరిగిందని. అంటే ఎవరు పడితే వాళ్ళు, అంటే ఈ జనరేషన్లో పైసల కోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చా? ఏమో మరి వాళ్ళకే తెలుసు సార్, నాకు తెలియదు అసలుకు. మాకు అసలు మేము పొద్దుగాలు వచ్చినామంటే సాయంత్రం పోతా, ఇక్కడ నీళ్ళు, టిఫిన్లు, అన్నము, గ్యాసు, మంచినూనె అన్ని మేమే వేసుకుంటాం సార్. మా యారాన్లు మరుదులు ఎగబడి తిట్టుడు, గలీజ్ మాటలు తిట్టుడు, యారాన్లు ఇక్కడనే యారాన్లు పీకుడు, ఇవన్నీ చేసుడు. ఈ రోజు భరించుకోలేక ఈ రోజు పోయినా నేను. ఇప్పుడే నేను ఏమంటున్నా, 2026 అనేది అంటే మనం చేసే పిచ్చి పనులు దేవుళ్ళకు ఏమన్నా ఎఫెక్ట్, అంటే ఎఫెక్ట్ మీన్స్ అంటే అప్పట్లో బ్రహ్మంగారు చెప్పినట్టు ఏదైనా జరుగుతుంది అనుకోవచ్చా? ఏమో అలా అట్లా అనుకునే వస్తురు. ఇప్పుడు మరి మధ్యాహ్నం వస్తురు, మమ్మల్ని ఉండొద్దు ఇంట్లో. గుడ్డు కూడా గతి లేని దానివి, నువ్వు ఎట్లా నీలుగుతున్నావు అని అనుడు, తిట్టుడు, ఇంటికాడ తిట్టుడు, ఏడ కనిపిస్తాడ తిట్టుడు, యారన్లు కానీ ఇట్లా వచ్చి. వీళ్ళు మీ యారన్లు అంటే మీ మామకు పుట్టిన కొడుకులు, నలుగురు అన్నదమ్ములు. మేము ఫస్ట్ భార్య, మా ఆయన పెద్ద ఆయన, ముగ్గురు మరుదులు, యారాన్లు. వాళ్ళు గొడవ పడుతురు. పోలీసు కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఉండి కూడా డ్రెస్ వేసుకొని కూడా ఆర్తిస్తారు. బాబుని జరిపి అప్పట్లో మీ మామగారికి ఇట్లేమన్నా ఇది నాకు కడుపులో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని ఏమన్నా చెప్పడం ఏమన్నా జరిగింది? చెప్పాలి. ఈ మధ్యన మా అంటే సంవత్సరం అవుతుంది, సంవత్సరం కలి ఉట్టి తాపించి వదిలేసిండు అంతే. ఇక మా మామ అప్పుడు మా మామ చేసింది ఎవ్వరు రాలేదు, ఓ భక్తులు కూడా రాలేదు, ఒక దీపం కూడా ముట్టలేదు. మేము 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అప్పుడు ఒక్క మనిషి అనేది ఉండపోయేది. నేను నా 5 మంది పిల్లలు ప్రతిరోజు వచ్చి దీపం పెట్టుడు చేసుడు. ఈ సంవత్సరం నుంచే ఈ గొడవలు చేస్తారు మాతో. మమ్మల్ని కొట్టుడు, తిట్టుడే, ఇవే మాటలు మాట్లాడుతారు. మేమేం చేయాలో మీరే. కొట్టిరు మా ముగ్గురు యారాన్లు, మా మరుదులు, వాళ్ళు గలీజ్ బూతి మాటలు. పవన్ కూడా కొట్టిరా? పవన్ ఏం కొట్టలేదు, నన్నే. ఇంటికాడ కూడా అయింది, చీకట్ల రాత్రిపూట అయినాయి, కానీ మేము ఎవరికి చెప్పుకోలేము. మేము ఈ అమ్మవారిని కూలిపోయిన తర్వాత జగన్ అనేది మా ఆయన తెచ్చి పెట్టిండు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం కొట్లాడుతున్నారు అంటే, మాకు అమ్మవారికి వస్తుంది, ఆ డబ్బులు మాకు ఇవ్వండి, మీరు చెయ్యొద్దు అభిషేకాలు, మేమే చేస్తాము, జరగండి. మీ మామ సంపాదించిన ఆస్తి ఇది ఏం లేదు, కానీ అమ్మవారు పెట్టింది అంతే. అమ్మవారు పెట్టింది అది రైల్వేల జాగా. అడిగినట్టు మీ మామ అయితే ఎక్కడ ఇది నా కడుపులో పుట్టిన అందరికి హక్కు ఉంటుందని ఎక్కడ ఏం చెప్పాలి. ఈ మధ్యన సంవత్సరం నుంచే వీళ్ళు ఇట్లా గొడవడు కూడా అయిపోతుంది. బాగా డెవలప్ అయిన తర్వాత అదేగా విన్నారు కదా వాళ్ళ మదర్ గారు మాట్లాడేది కూడా ఏంటంటే, ఆమెను కొట్టడం జరిగింది, మా బ్లడ్ కూడా వచ్చింది ఆమెకి. అండ్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఏదైనా సరే వాట్ ఎవర్ ఏదైనా సరే లీగల్గా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కానీ ఇట్లా చేసుకోవడం కానీ ఇలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది
వాటెవర్ నెక్స్ట్ ఏదైనా సరే అంటే మీకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పటి నుంచి వాళ్ళ మామగారు ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది అంటే పెద్ద వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. చూద్దాం ఎక్కడి దాకా పోతుంది ఈ పల్క్నామా టెంపుల్ గొడవ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.